ఎందరో వీరుల త్యాగఫలమే నేడు మనం స్వేచ్ఛాయుత జీవనం గడిపేందుకు కారణమని ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాస్ అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో త్రివర్ణ పతాకాన్ని ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ ఎన్ మౌర్య, డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ, కార్పొరేటర్లు ఆర్తి మునికృష్ణ, నారాయణ, ఆంజనేయులు, అనిల్, నరేంద్ర, రాధారెడ్డి, రేవతి, కల్పన, శైలజ, శ్రావణి, ఆదిలక్ష్మి, కోఆప్షన్ మెంబర్లు శ్రీదేవి, రాజలక్ష్మి పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎందరో వీరుల త్యాగాల ఫలితంగా నేడు మనం స్వేచ్ఛాయుత జీవనం గడుపుతున్నామని అన్నారు. వారందరినీ స్ఫూర్తిగా తీసుకుని వారి బాటలో మనం నడవాలని పిలుపునిచ్చారు. మేయర్ డాక్టర్ శిరీష్ మాట్లాడుతూ త్యాగమూర్తుల పోరాటంతో మనకు స్వాతంత్రం సిద్ధించిందని అన్నారు. టీటీడీ, తుడా, నగరపాలక సంస్థ నిధులతో తిరుపతిని అభివృద్ధి చేద్దామని అన్నారు. మేయర్ డాక్టర్ శిరీష్ మాట్లాడుతూ భారతదేశం ఎంతో మంది పుణ్యమూర్తులు, పోరాట యోధులు పుట్టిన గడ్డన్నారు. ప్రపంచంలోని భారతదేశానికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. మన పూర్వీకులు చూపిన బాటలో మనం నడవాలని పిలుపునిచ్చారు. కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి జవాబుదారీతనంతో నిజాయితీగా విధులు నిర్వహించాలని అన్నారు. ప్రపంచ పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు అందరూ కృషి చేయాలని అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య ఐఏఎస్ గారికి, తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ గారికి, నా సహచర కార్పొరేటర్స్ అందరికీ, అలాగే మున్సిపల్ హెచ్ఓడీస్కి, స్టాఫ్కి, స్టూడెంట్స్కి, అలాగే వివిధ రాజకీయ పార్టీ నుంచి వచ్చిన నాయకులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనందరికీ తెలుసు, మన భారతదేశం ఒక ప్రత్యేకమైన దేశం. మనందరికీ తెలుసు, ఎంతోమంది మహానుభావులు వాళ్ళ త్యాగాలకు ఫలితంగా మనం ఇవాళ ఈ స్వాతంత్రాన్ని మనం అందరం కూడా అనుభవిస్తున్నాం. ఒకప్పుడు సంపన్న దేశాల్లో 20 అంటే ఫస్ట్ 20లో మన భారతదేశం ఉంటుండే. అంటే అంత రిచెస్ట్ కంట్రీ మన భారతదేశం. అందుకే ఎంతోమంది మనల్ని ఇన్వైట్ చేశారు. అంటే మనం హిస్టరీ చదివితే చూస్తాం, బ్రిటిష్ వాళ్ళే కాదు, డచ్, ఫ్రెంచ్, మొఘల్స్, అలెగ్జాండర్, ఇట్లా అనేక మంది మన దేశాన్ని ఇన్వైట్ చేశారు. అంటే దీన్ని ఆక్యుపై చేయడానికి ఎన్నో యుద్ధాలు జరిగాయి. కానీ భారతదేశం ఎప్పుడు కూడా ఏ దేశాన్ని కూడా ఇన్వైట్ చేయడానికి ప్రయత్నించలేదు. కాకపోతే మనల్ని మనం కాపాడుకుంటూ వచ్చాం. ఒకప్పుడు రిచెస్ట్ కంట్రీ ఈ ఇన్వేషన్ వల్ల మనకి స్వాతంత్రం వచ్చిన నాటికి చాలా, అంటే అన్ని విషయాల్లో కూడా చాలా, అంటే సంపదలో కానీ, అక్షరాస్యతలో కానీ, డెవలప్మెంట్లో కానీ అండర్ డెవలప్డ్ కంట్రీగా మారింది. అయితే ఈ 78 సంవత్సరాల్లో మనం భారతదేశం ఎంత అభివృద్ధి చెందిందో మనందరికీ తెలుసు. ఒక సైన్స్ పరంగా కానీ, టెక్నాలజీ విషయంలో కానీ, అన్ని రంగాల్లో కూడా ఓ ఉమెన్ ఎంపవర్మెంట్లో కానీ అప్పట్లోతో పోలిస్తే ఇప్పుడు వన్ ఆఫ్ ది డెవలప్డ్ కంట్రీస్లో ఇండియా కూడా ఒకటి. అధికారులందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు, బాపూజీ గారు, నెహ్రూ గారు, ఝాన్సీ లక్ష్మి గారు, ఇటువంటి వందలాది మంది, వేలాది మంది మన దేశానికి స్వాతంత్రం కోసం పోరాడడం, ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రాణాలు పోగొట్టుకోవడం, ముఖ్యంగా గాంధీజీ, జాతిపిత గాంధీ మహాత్ముడు పోరాడి మనకి స్వాతంత్రం తేవడం జరిగింది. అటువంటి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ప్రతి ఒక్క చోట స్వాతంత్ర దినం ఒక పండుగలాగా ఈరోజు జరుపుకుంటున్న రంగాల్లో అభివృద్ధి చేయాలని ఇటు తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు, ముఖ్యంగా మున్సిపాలిటీలో నిధులు, తుడా నిధులు అన్నింటినీ కూడా చేర్చి మున్సిపాలిటీలో ప్రధానంగా రహదారులు, లైట్లు, కుళాయి, వాటర్ సమస్య, పారిశుద్ధ్యం, ఇటువంటివన్నింటినీ కూడా మెరుగుపరుచుకొని మనమందరూ కూడా కలిసి చేయాలనేసి ఈ యొక్క 78వ స్వాతంత్ర దినం అందరూ కూడా మనం గుర్తుపెట్టుకోవాలనేసి కూడా తెలియజేసుకుంటూ, ఈ యొక్క స్వాతంత్ర దిన వేడుకల్లో మున్సిపల్ అధికారుల అందరూ కూడా పాల్గొనడం, భాగస్వామ్యం చేసిన ఇటు మేయర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, కమిషనర్ గారికి కృతజ్ఞతలు, డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ గారికి, ఆర్సీ మునికృష్ణ గారికి, కార్పొరేటర్లకు,
అధికారులకు అందరికీ కూడా పేరు పేరున మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. జై హింద్. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చిన గౌరవ ఎమ్మెల్యే గారికి, మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, కార్పొరేట్ ఎస్పీ స్టాఫ్ అండ్ మీడియా అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మీ అందరికీ తెలుసు, మనకి ఎవ్రీ ఇయర్ August 15న ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. 78 years అయిన తర్వాత కూడా ఎందుకంటే మనం అప్పుడు గొప్ప గొప్ప లీడర్స్, మహాత్మా గాంధీ గారి నుంచి, దుర్గాబాయి దేశ్ముఖ్ గారి నుంచి, మన తెలుగు వాళ్ళు పింగళి వెంకయ్య గారు, అల్లూరి సీతారామరాజు, అలాగే పట్టాభి సీతారామయ్య, వీళ్ళందరి విలువలను మరొకసారి స్మరించుకోవాలి, మనం మర్చిపోయిన విలువలు మళ్ళీ గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో మనం ప్రతి సంవత్సరం ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ దాంట్లో భాగంగా మనం హర్ ఘర్ తిరంగా అనేది కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అది 2020 నుంచే చేసుకుంటున్నాం. అది ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఇంతకుముందు అఫీషియల్ మీటింగ్స్లోనే మనం జెండా ఎగరవేసేవాళ్ళం. ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటి పైన కూడా జెండా ఎగరవేసి ప్రతి ఒక్కరిలో ఆ పేట్రియాటిజం అనే ఫీలింగ్ తీసుకొని రావడానికి, బికాజ్ అందరం మర్చిపోతున్నాము, ఆ భావన తీసుకొని రావడానికి హర్ ఘర్ తిరంగా అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే నేను ఇప్పటికి 2-3 ప్రోగ్రామ్స్ చేశాను. నిన్న వీరనారీస్ని వాళ్ళని ఫెలిసిటేట్ చేశారు పద్మావతి మహిళా యూనివర్సిటీలో. మన ఫ్లాగ్ కూడా మనం సెలబ్రేషన్స్ చేసుకున్నాము. ఆ సందర్భంలో నేను చెప్పడం జరుగుతుంది, మనము దేశ అభివృద్ధికి చిన్నవి మన వంతు చేస్తే చాలు, మన దేశ అభివృద్ధికి, మన జిల్లా అండ్ మన కార్పొరేషన్ అభివృద్ధికి మనం కృషి చేసినట్టు ఉంటుంది. ముఖ్యంగా నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాక కార్పొరేషన్లో నేను తిరుగుతున్నప్పుడు శానిటేషన్ అనేది ఇట్ ఈస్ నాట్ శానిటేషన్ డిపార్ట్మెంట్ ఒక్కటే కదా బాధ్యత. ప్రతి ఒక్కరికి మన సిటీని, మన కార్పొరేషన్ని పరిశుభ్రంగా పెట్టుకోవాలి, అది ప్రతి ఒక్కరి బాధ్యత. అలాగే మనం పనిచేస్తున్నప్పుడు ఒకటి గుర్తుంచుకోవాలి, మన ప్రజల వాళ్ళ సొమ్ముతో మనము జీతం తీసుకొని పనిచేస్తున్నాం. దానికి జవాబుదారీతనంగా ఉండాలి, నిజాయితీగా పనిచేయాలి. అది మర్చిపోయినట్టున్నాం, నిజాయితీగా పనిచేయడము. నేను చాలా వరకు నేను అది గమనించాను. సో నేను ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను, మనం కృషి చేసి నిజాయితీగా పనిచేసి కార్పొరేషన్ నెక్స్ట్ 1 yearలో మన తిరుపతి, ఎందుకంటే చాలామంది పిలిగ్రిమ్స్ నియర్లీ 70,000 మంది వస్తుంటారు కాబట్టి కొంచెం నీట్గా పెట్టుకొని ఈ స్వచ్ఛ సర్వేక్షణలో నిజాయితీగా మనం ర్యాంక్ తెచ్చుకోవడానికి కృషి చేయాలనేసి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినట్టు